హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆకర్ష ఎంటర్టైన్మెంట్స్. ఈనాటి మన ఎపిసోడ్ లో మనం వినబోతున్నాం సూపర్ డూపర్ లవ్ రొమాంటిక్ స్టోరీ కలల కౌగిలి. ఎత్తనపొడి సులోచన రాణి గారు అద్భుతంగా రచించిన ఈ సూపర్ స్టోరీ మీకోసం. యాక్చువల్ గా ఈ రోజు మా ఇంటి సైడ్ ఏంటంటే నెట్ ఇష్యూస్ ఉన్నాయండి. కాబట్టి పెళ్లి కొడుకు లేచిపోయాడు అనే స్టోరీని మీకు వినిపిద్దాం అనుకున్నాను, కానీ నెట్ ఇష్యూస్ వల్ల ఆ ప్లేస్ లో కలల కౌగిలి అనే ఈ సూపర్ స్టోరీ ఫ్యూ డేస్ బ్యాక్ కిందే మనం స్టార్ట్ చేశాం కదా, అదే ఇప్పుడు సెకండ్ ఎపిసోడ్ మీకోసం వినిపిస్తున్నాను. దయచేసి పూర్తిగా వినండి అండ్ మీ లైక్స్ అండ్ కామెంట్స్ తో నన్ను సపోర్ట్ చేయండి. అండ్ ఆల్సో థ్యాంక్స్ టు ఈచ్ అండ్ ఎవ్రీ మై సబ్స్క్రైబర్. లాస్ట్ ఎపిసోడ్ ఎవరైనా వినకపోతే దయచేసి ప్లేలిస్ట్ లో మీకు ఫస్ట్ ఎపిసోడ్ నుంచి ప్రతి ఒక్క ఎపిసోడ్ అన్ని స్టోరీస్ ఉంటాయి. ఈ స్టోరీకి సంబంధించిన ఫస్ట్ ఎపిసోడ్ కూడా అందులో ఉంది. సో దయచేసి ఫస్ట్ ఎపిసోడ్ వినేసి ఆ తర్వాత ఇప్పుడు మనం సెకండ్ ఎపిసోడ్ స్టార్ట్ చేయబోతున్నాం, అది కూడా వినేసేయండి, ఓకేనా? అండ్ నౌ లెట్స్ స్టార్ట్ కలల కౌగిలి. మరుక్షణం అక్కడున్న నౌకర్తో పాటు ప్రతి వస్తువు కూడా స్తంభించిపోయినట్లుగా అతి నిశ్శబ్దంగా నిలబడిపోవడం జరిగింది. తనకేం జరిగిందో తెలుసుకునే లోపల కుర్ర డాక్టర్ ఒక మూలకి విసిరేసిన కాగిత పుండలా అయ్యాడు. అతను ఆశ్చర్యంతో నడుము సర్దుకొని లేవటానికి చూసేసరికి నైట్ గౌన్ తో తలతలలాడే గుండు చెంబు లాంటి విగ్రహంతో కళ్ళు పెద్దవి చేసి రాక్షసి చేతుల్లా వేళ్లు చూపిస్తూ విశ్వనాథం మీదికొస్తున్నట్లుగా నిలబడ్డాడు. ఆ నిమిషంలో ఆ కుర్ర డాక్టర్ ఇక తనకి ఆఖరి క్షణాలు సమీపించాయని అనుకున్నాడు. ఆ గదిలో నుంచి తను బయటపడటం అసంభవమని నమ్మాడు. ఇంతలో ఆ గదిలోకి ఒక అమ్మాయి పరిగెత్తుకొచ్చింది. ఆ అమ్మాయి రాక ఆ గదిలోకి ఒక మెరుపు తీగ వచ్చినట్టే ఉంది. తెల్లటి సిల్క్ చీరకి పసుపు, నీలం, ఆకుపచ్చ రంగు పూలతో చిన్న బార్డర్ ఉన్న చీర కట్టుకుంది. మెడలో ముత్యాల దండ 2 వరుసలు, చేతులకి ముత్యాల గాజులు మినహా ఆ అమ్మాయి ఒంటి మీద ఇంకే ఆభరణాలు లేవు. వదులుగా జడ వేసుకుంది. నూతుట కనుబొమ్మల మధ్య గుండ్రని చిన్న బొట్టుంది. ఒక్క నిమిషం చూస్తే ఆ అమ్మాయి కడిగిన ముత్యంలా తేటగా ఉంది. ఆ అమ్మాయి గదిలో కడుగు పెట్టిన వెంటనే గోడవారగా కిందికి పడి ఉన్న డాక్టర్ ని, అతని మీదికి పులిలా ఉరకడానికి సిద్ధంగా ఉన్న విశ్వనాథం గారిని చూసింది. అంకుల్, ఏమైంది? అంది ఆదుర్దాగా. ఆ అమ్మాయిని చూడగానే ఆయన కొండంత ధైర్యం వచ్చిన మనిషిలా చూస్తూ, భారతి, ఈ కుర్ర డాక్టర్ ఇంజెక్షన్ ఇచ్చి నన్ను చంపాలని చూస్తున్నాడు అని అన్నాడు. అంకుల్! భారతి చప్పున గాజు పెంకుల మధ్యలో నుంచి నడిచి వచ్చి ఆయన చేయి పట్టుకుంది. ఏమైంది? కింద పడిన డాక్టర్ వైపు చూస్తూ అంది. నాకు తెలీదు, తడబాటుగా అన్నాడతను. తెలీదా? నీకు తెలీదా? దొంగ రాస్కల్! నన్ను చంపడానికొచ్చి అసలు నీ చూపులే దొంగ చూపుల్లా ఉన్నాయి. వచ్చినప్పటి నుంచి నేను చూస్తూనే ఉన్నాను. విశ్వనాథం వంగి అతన్ని జుట్టు పట్టుకున్నాడు. అబ్బా అంకల్! భారతి ఎంతో కష్టం మీద మేనమామ చేతిలో నుంచి డాక్టర్ జుట్టుని విడిపించింది. అంకల్, మీరిలా రండి. మీరసలు మంచం మీద నుంచి ఎందుకు దిగారు? ఆయన్నొక విధంగా బలవంతంగా మంచం దగ్గరికి లాక్కెళ్లి దాని మీద కూర్చోబెట్టింది. ఈ లోపల నౌకర్ వెళ్లి డాక్టర్ని చేయి పట్టి సాయం ఇచ్చి లేవదీశాడు. ఆయనకి మతిపోయింది. డాక్టర్ నడుము నొక్కుంటూ లేస్తూ సనిగినట్టు అన్నాడు. ఏమిట్రా అన్నావు? పగ్గం తెంచుకున్న పోట్ల గిత్తలా లేచాడు విశ్వనాథం. ఆయన రాకని చూడగానే ఒక్క ఉదుటన కుర్ర డాక్టర్ గది గుమ్మంలో నుంచి బయటకు పరిగెత్తాడు. విశ్వనాథం మెడికల్ చెస్ట్, స్టెథోస్కోప్ గది గుమ్మంలో నుంచి బలంగా విసిరేస్తూ, పోరా పో! కళ్ళెర్ర చేస్తూ రోపుతూ అన్నాడు. హీఈస్ మ్యాడ్ అని పట్టుకుని అరుస్తూ మెట్ల మీద నుంచి కిందికి పరిగెత్తాడు అతను. భారతి బలవంతంగా ఆయనను పట్టుకుని తిరిగి మంచం దగ్గరికి తీసుకువచ్చి కూర్చోబెట్టింది. అంకల్, అదిగో మీరు మళ్ళీ హైరాణ పడుతున్నారు అని అంది. హైరాణ పడుతున్నానా? ఆయన బేలగా చూశాడు. ఆయన ఒంటి నిండా చెమటలు కారుతున్నాయి. భారతి చేతిలో జేబు రుమాల్తో ఆయన నూతురు చెంపలు తుడుస్తూ, అంకల్, మీరు స్థిమితం తెచ్చుకోండి, మీరు మళ్ళీ భయపడుతున్నారు. హఠాత్తుగా అనుమానం వచ్చిన దానిలా క్షణం ఆగి అడిగింది. మళ్ళీ ఫోన్ ఏమైనా వచ్చిందా? ఆయన కళ్ళు రెపరెపలాడాయి. అవునన్నట్టు చూశాడు. మేనకోడలు చేయి పట్టుకుంటూ, భారతి, నాకు భయం వేస్తోంది. నిజంగా చాలా భయం వేస్తోంది. నువ్వెక్కడికి వెళ్లకు, నన్నెవరైనా చంపేస్తారు. ఆయన హఠాత్తుగా ఏడవసాగాడు. ఆ ఏడుపులో భయపడిన చిన్న పిల్లాడి నిస్సహాయత్వం ఉంది. భారతి మేనమామ తలని పొదవి పట్టుకుని, అంకల్, మీరు రిలాక్స్ అవ్వండి ప్లీజ్. నేనెక్కడికి వెళ్ళను, ఇక్కడే ఉంటాను. నన్ను వదిలి వెళ్ళవు కదూ, నిజం చెప్పు. వెళ్ళను, మీరిలా పడుకోండి.
బలవంతంగా ఆయన భుజాలు పట్టుకుని వెనక్కి వాల్చి పడుకోబెట్టింది. దిండు సరిచేసింది. రగ్గు కూడా కప్పింది. నౌకరు శబ్దం చేయకుండా కింద పడిన గాజు ముక్కలన్నీ తీసి గదంతా శుభ్రం చేయసాగాడు. భారతి ఆయన తల మీద నుదురు మీద చేత్తో నిమరసాగింది. కన్న తల్లి స్పర్శతో స్వాంతన పొందిన చిన్న పిల్లాడిలా ఆయన కళ్ళు మూసుకున్నాడు. ఇంతలో ఫోన్ మోగింది. ఆ శబ్దం వినగానే ఆయన ఉలిక్కిపడి కళ్ళు తెరిచారు. భయంగా ఫోన్ వైపు చూశాడు. భారతి నిర్భయంగా చేయి చాచి ఫోన్ తీసింది. హలో అని అంది. హలో, గుడ్ ఈవినింగ్ మిస్ భారతి. ఇంత క్రితం వినిపించిన కంఠం పలికింది. నువ్వా? ఆ గొంతు వినగానే భారతి నిటారుగా అయింది. గుర్తుపట్టారా? లాలనగా అడిగిందా స్వరం. కలలోనైనా మర్చిపోగలనా? అంకుల్ని ఓదారుస్తున్నారా? పాపం కొత్త డాక్టరు. షటప్! ధైర్యం ఉంటే మా ఎదురుగారా. మేం చేసిన తప్పేమిటో చెప్పు. పిరిగివాడిలా కనిపించకుండా మా మీద వెన్నుపోటు పొడవకో. భారతి కోపానికి ఆ కంఠం విరగబడి నవ్వింది. నవ్వటానికి సిగ్గులేదు నీకు? ఎందుకు మమ్మల్ని ఇలా వేధిస్తున్నావు? మేము నీకేం అన్యాయం చేశాం? భారతి ఆవేశంగా అంది. రిలాక్స్ బేబీ, రిలాక్స్. నీ గొంతు ఎంత బాగుంటుందో తెలుసా? ఐ లవ్ ఇట్. షటప్! నీకు ధైర్యం ఉంటే మా ఎదురుగా వచ్చి నీ వైరానికి కారణం ఏమిటో చెప్పు. మా మీద పగ తీర్చుకో. అంతేగాని నో నో, ఐ డోంట్ వాంట్ ఇట్. ఆయన అలా భయంతో చావు ఎక్కడ ఏ మూల పొంచి ఉందోననే ఆదుర్దాతో క్షణం క్షణం కృషించే చావాలి. ఆ నిమిషం కోసం ఎదురు చూస్తున్నాను. విశ్వనాథం గారు చెవులు నిక్కబడుచుకున్నట్టుగా ఈ సంభాషణ ఆలకిస్తున్నారు. భారతి బెదురు లేనట్టుగా ఉంది. నేను మర్యాదగా చెప్తున్నా అంటూనే దూరంగా ఉన్న రంగన్నకి చేత్తో సైగ చేసింది. అతను సంకేతం అర్థం చేసుకున్న వాడిలా ఫోన్ చేయడానికి కిందికి పరిగెత్తాడు. భారతి ఫోన్లోకి అంది. చూడు, నువ్వు ఎక్కకాలం దాక్కోలేవు. ఇలాగే ఫోన్ చేస్తూ ఉండు. ఒక రోజున ఈ ఫోన్ కాలే నీ మెడకి ఉరిగా బిగిస్తాము. నిజంగా? డూ యూ వాంట్ టు టేక్ ఎ బర్త్? అసలు నువ్వు మమ్మల్ని ఎందుకు వేధించాలి? నీ ఉద్దేశం ఏమిటో చెప్పకూడదు? భారతి లాలనగా అడిగింది. నువ్వు ఇంత తీయగా నాతో ఎందుకు సంభాషణకి ఉపక్రమించావో నాకు తెలుసు. మీ రంగా కిందికి వెళ్ళాడు. మీ పోలీస్ బాబాయ్కి ఫోన్ చేయడానికి కాబోలు. ఓకే, గుడ్ నైట్, స్వీట్ డ్రీమ్స్ బేబీ. చెప్పడం మర్చాను. హోటల్ రసమయ్యలో మీ నిర్మల తాగి పడుంది. వెళ్ళి ఇంటికి తీసుకొచ్చుకో. బాయ్. ఫోన్ పెట్టేసిన శబ్దం అయింది. ఏమిటి నిర్మల? ఏమైంది? ఆయన నీరసంగా అడిగాడు. భారతి ఫోన్ పెట్టేయగానే ఫోన్ మళ్లీ గనగనా మోగింది. క్షణంసేపు దాని వంక అనుమానంగా చూసి తీసింది. అవతల నుంచి ఆదుర్దాకా వినిపించింది. హలో, విశ్వనాథం గారి ఇల్లేనా? అవును, నేను హోటల్ రసమయ్య నుంచి మేనేజర్ని మాట్లాడుతున్నానండి. విశ్వనాథం గారి అమ్మాయి నిర్మల ఇక్కడ తాగి పడి ఉంది. మీరెవరైనా వస్తారా? లేకుంటే టాక్సీలో పంపించమా అని. ఆమె ఒంటి నిండా ఖరీదైన నగలున్నాయి. మా మనిషి వస్తున్నాడు అంది భారతి. ఓకే, త్వరగా పంపండి. అవతలతను ఫోన్ పెట్టేశాడు. విశ్వనాథం గారు నిట్టూర్చారు. ఇంట్లో ఉండమంటే ఉండదు. నా ప్రాణానికి దొకటి. పరువు బజార్లో పడితే గాని నిర్మలకి తృప్తి లేదు. రామ రామ, భగవంతుడు నన్నెందుకిలా శపిస్తున్నాడో. నేనేం పాపం చేశానో తెలియడం లేదు అన్నారాయన. మామయ్య, మీరు ఆదుర్త పడకండి. రంగని పిలిచి నీలుని ఇంటికి చేర్చేలా చూస్తాను. అప్పటికే రంగా పైకొచ్చాడు. భారతి అతన్ని రంగా అని చెప్పబోతుంటే విశ్వనాథం గారు భారతి చేతి మీద చెయ్యి ఆనించాడు. రతే, నువ్వు కూడా రంగతో వెళ్ళమ్మా అన్నారు. మీరొక్కరూ ఉండగలరా మావయ్య? పర్వాలేదమ్మా. ఒక్కొక్కసారి అశాంతి పడే కంటే ఆ మృత్యు వచ్చి నన్ను మింగితేనే నయం అనిపిస్తోంది. ఎంతటి పాపం చేసుకున్నానో ఏమిటో అన్నారాయన. ఆ తర్వాత ఏమైందో తెలుసుకోవాలంటే, అసలు ఆ ఫోన్ ఎక్కడి నుంచి వచ్చింది, ఎవరు చేశారు, ఎందుకు విశ్వనాథం గారిని అలా టార్చర్ చేస్తున్నారో తెలుసుకోవాలంటే ముందు ముందు ఇంకా స్టోరీ చాలా తెలుసుకోవాల్సింది. సో ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ ఆకర్ష ఎంటర్టైన్మెంట్స్. మరో ఎపిసోడ్ తో మళ్ళీ మీ ముందుంటుంది మీ సరిత. అంటిల్ దెన్, టేక్ కేర్ అండ్ హ్యావ్ ఎ నైస్ డే.